మొన్న అన్నయ్య వచ్చి హిట్ కొట్టినాడు. ఎవరు? నాగ చైతన్య కాదు, మా పెద్ద అన్నయ్య వచ్చి హిట్, పెద్ద అన్నయ్య వచ్చి హిట్ కొట్టినాడు. ఈరోజు తమ్ముడు మళ్ళీ అదే థియేటర్కి వచ్చి మళ్ళీ హిట్ కొట్టినాడు. ఇది మ్యాటర్. చాలా బాగుంది నా సినిమా. లాస్ట్ ఒక 3/4 గంట సేపు సినిమా మొత్తం ముందు ఒక లెక్క, తర్వాత ఒక లెక్క అన్నట్టు అఖిల్ని మాత్రమే చూస్తారు. అఖిల్ ముందు సినిమాలతో పోల్చుకుంటే చాలా వరకు యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. బీభత్సంగా యాక్టింగ్ చేసినాడు. కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు మెచ్చుకుంటామే, అట్లా ఈ సినిమాకి మాత్రం పూర్తిగా న్యాయం చేసిండే వ్యక్తి అఖిల్ మాత్రమే. తమన్ బీజిఎంలో అయితే ఇంకా చెప్పే పనిలే. తమన్ వాళ్ళ టీం మొత్తము తమన్కి ఇద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. బీజిఎం మాత్రం కుమ్మేసినాడు. ఆయన బీజిఎంను డామినేట్ చేసి యాక్టింగ్ చేసినాడు అఖిల్. సూపర్గా ఉంది యాక్టింగ్ మాత్రం అఖిల్ది. ఇంకా పోతే సినిమాలో ట్విస్టులు మాత్రం భారీగా ఉండే ఎక్స్పెక్ట్ చేయలేము. మెయిన్ ఆ ట్విస్ట్లే సినిమాకి ప్రాణం పోయిండేది. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క, సెకండ్ హాఫ్ ఇంకో లెక్క. సినిమా మాత్రం పీక్లో ఉంది. ఇంకా పోతే సినిమాలో హైలైట్ శివాజీ క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. నాగార్జున కూడా బాగా సూట్ కేసులు నిండించవచ్చు, భయం ఏంలే. ఇద్దరికి లెక్క బాగా వస్తుంది. అవును, దుడ్డు బాగా వస్తుంది. ఈ రికార్డుల గురించి మాట్లాడాలంటే ఇంకా చిన్న వయసు 5 సంవత్సరాల వయసులోనే రికార్డులన్నీ దుమ్ము లేపేసిన వ్యక్తి సిసింద్రి సినిమా అఖిల్. అట్లాంటి వ్యక్తి మళ్ళీ మంచి హిట్ పడడం సంతోషము. ముఖ్యంగా సినిమాకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన వాయిస్ ఇచ్చినాడు, చాలా బాగుంది. ఇంకా పోతే సినిమాలో ఇంకా మాట్లాడాల చాలా. సినిమాలో కొన్ని సీన్లు మాత్రం ఎమోషనల్గా పోతాయి. కొన్ని సీన్లు బాగా ఆకట్టుకుంటాయి. సినిమా చూడాలా, అందరూ బాగా ఆదరించాల్సిన సినిమా. మొత్తానికి 100 కోట్ల క్లబ్లో పోతున్నాడా? ఖచ్చితంగా అది నో డౌట్. ఫస్ట్ థింగ్ ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ చూసాను మీకు అర్థమైపోతూ ఉంటుంది. అందరి మొగాల్లో చిరునవ్వే ఉంటుంది. ఎందుకంటే ఒకటి హ్యాపీనెస్ ఏంటంటే సాలిడ్గా కంబ్యాక్. నాకు కనిపించింది ఫస్ట్ యాక్టర్నా, తనలోని యాక్టింగ్ బయటపడింది ఈ సినిమాలో నుంచి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కృషి ఉంటుంది హీరో కంబ్యాక్ ఇవ్వాలని. ఎంతైనా కూడా ఒక డైరెక్టర్కి ఇది చాలా ఛాలెంజింగ్ మూవీ. ఒక వివి వినాయక్ కానీ, ఒక బొమ్మరిల్లు భాస్కర్ కానీ, లైక్ సురేందర్ రెడ్డి కానీ, పెద్ద డైరెక్టర్సే వర్క్ చేశారు అఖిల్తో. కానీ ఒక చిన్న డైరెక్టర్ని తీసుకొచ్చేటప్పుడు చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. నా నిజంగాన 100% న్యాయం చేసేసినారు లోపల. డైరెక్టర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే ఒక ఆడియన్కి ఏం కావాలో డైరెక్టర్ తెలుస్తుంది, అది అక్కడ కూర్చోబెట్టాడు. క్లైమాక్స్ వరకు సీట్లలోనే కూర్చోన్నారంటేనే అక్కడే సినిమా విజయం సాధించేసినట్లేనా. ఇంకా అఖిల్ గురించి చెప్పనవసరమే లేదు. వావ్, సూపర్ యాక్టింగ్. నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేనా నేను. ఓకే, ట్రైలర్ చూసినాము, ట్రైలర్లో ఏదో సంథింగ్ ఉంది అనుకున్నాం. కానీ ఇన్ని ట్విస్టులతో ఈ స్క్రీన్ ప్లే అనేది సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అది ఊరు నేపథ్యంలో జరుగుతాను కూడా నేనైతే ఇంటర్వెల్లోనే క్లైమాక్స్ వచ్చేసింది, ఇంకేం తీస్తాడు సెకండ్ హాఫ్ అనుకున్నానా. నిజంగా అనుకున్నా. సెకండ్ హాఫ్ చూడకుండానే మనం ఎట్లా జడ్జ్ చేస్తాం అనుకున్నా. సెకండ్ హాఫే మెయిన్. ఆ ఎమోషన్ని క్యారీ చేయడానికి మెయిన్ రీజన్. అసలు ఆ ట్విస్ట్లు సినిమాలో చూస్తేనే ఎంత బాగుంటుంది. స్పాయిలర్స్ ఎవరు ఇవ్వకూడదు. ఎక్స్పెక్ట్ చేయం ట్విస్ట్లు. ఫస్ట్ థింగ్ సమ్వేర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ డైరెక్టర్ అప్పుడే మనసుని మారుస్తూ ఉంటాడు. అది ఆ ఇంటెన్సిటీ ఉంది మూవీలో, ఉంది. యాక్టర్స్ అంటే ఇంకా అందరూ ఎవరినైతే క్యాష్ తీసుకున్నారో మంచి వాళ్ళనే ఉన్నారు. కొంతమంది న్యూ ఫేసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారు రీసెంట్గా మన గెటప్ సీను అండ్ అఖిల్ వాళ్ళ ఇంటర్వ్యూ మనం చిట్చాట్ చూసినట్లయితే కొంతమంది కో యాక్టర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళకు కూడా మంచి హిట్ అవుతుందని గెటప్ సీన్ అన్నారు. ఆయన అన్నట్లే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ కూడా ఇటు పడిపోయినట్లే. ఇంక దయచేసి ఐరన్ లెగ్ అనొద్దండి. పర్ఫెక్ట్. ఇద్దరు అంత అందంగా ఉన్నారు సినిమాలో, అంటే హీరో హీరోయిన్. ఎందుకంటే ఆయన మంచి అందంగా ఉంటాడు, ఆమె కూడా మంచిగా సెట్ అయింది. అవును, పక్క అది మాత్రం గ్యారెంటీనా. అదే మనము ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే ఒక 3 years వెనకలే ఉన్నాడంటే అర్థం ఏంటి,
నాటుకుంటున్నాడు తనని. ఎందుకంటే చాలా మంచి డైరెక్టర్స్తో మూవీస్ తీసినా కూడా హిట్ పడకపోవడానికి కారణము ఎక్కడైతే లోపం ఉందో సెల్ఫ్ కరెక్షన్ అనేది చేసుకున్నాడు తను ఇన్ని రోజులు. ఒక 3 ఏళ్ళు అసలు బయట కనబడకుండా తను యాక్టింగ్ మీద దృష్టి పెట్టి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ జెన్యున్గా, అంటే ఒక మెచ్యూర్డ్గా తను బయటపడినాడు. ఇప్పుడు ఇంక నుంచి వచ్చే మూవీస్ ప్రతిదీ తను మంచి స్క్రిప్ట్ సెలక్షన్స్ బాగుంటే కన్నా టైర్ 1లోకి వచ్చేస్తాడు, నో డౌట్ టైర్ 1లోకి వచ్చేస్తాడు. ఈ అఖిల్లో కనిపించింది ఇన్ని సినిమాల తర్వాత. నాగార్జున గారు అసలు భయపడిన అవసరమే లేదు. ఆయనకి వాసు అంటే ఈ మూవీకి ఈ మూవీతో ఏం మాట్లాడలే పాపము. ముందు ప్రమోషన్స్లో కూడా నోరు కూడా జారలేదు. అది కూడా ప్లస్ పాయింట్ అయి ఉంటుంది మూవీకి. అవునవును. అయితే మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. ఒక ఇప్పుడు అంటే ఎలా చెప్పాలంటే ఈ రా అండ్ రస్టిక్లో అంటే ఎలా చాలామంది గమనించినట్లయితే ఆల్మోస్ట్ మన చిత్తూరు యాష కానీ మన రాయలసీమ యాష కానీ పడిందంటే 90% హిట్ అయిపోతుంది మూవీ. హిట్ అయిపోతుంది. సో అది కూడా ఒక ఛాలెంజింగే. ఎందుకంటే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చేసాయి, మళ్ళీ దాని మీద కాన్సెప్ట్తో రావడం అనేది కూడా చాలా డేరింగ్గానే ఉండాలి. సో అక్కడ కూడా హిట్ అయినట్లే డైరెక్టర్. రొటీన్ అనిపించకుండా చాలా బాగా. నా ఫస్ట్ నేను మాట్లాడుకునేది మన స్క్రీన్ ప్లే గురించి అన్న. స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు. ఇంకా మనము యాక్టర్స్లో ఎత్తుకుంటే శివాజీ గురించి మాట్లాడుకోవాలా, సూపర్. ఇంకా ఆయన ఉన్నాడు చూడండి మన శకుని క్యారెక్టర్, సూపర్. విలన్ కూడా ఆయన నేను ఇంతకుముందు ఏ సినిమాలో చూడలేదు, ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా హీరోయిన్ సూపర్. ఈశ్వరి గురించి ఆయన కూడా మాట్లాడుకోవాల్సిందే. అందరూ వాట్ ఎవర్ ఎవరైతే ఇంకా తమన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. డీసెంట్ మ్యూజిక్ అంటే ఎక్కడో మళ్ళీ చూసినట్లు కాకుండా ఆ బీజియం కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చాడు. సినిమాకి తగ్గట్టుగానే అందంగా చాలా బాగా ఎక్స్పోజ్ అయింది మూవీలో. కొంచెం ఒక చిన్న న్యూస్ కూడా అంటే ఇది కూడా అంటే రంగస్థలం లాగా ఉంటుంది మూవీ అనే ఒక చిన్న ఇది కూడా బజ్ నడిచింది. చెప్పాలంటే ఆ ఫ్లేవర్స్ అంతా కనిపిస్తాయి. అంటే ఎందుకంటే అక్కడ న్యాచురల్ యాక్టింగ్ కదా, ఇక్కడ కూడా అలానే మనకి ఆ ఫీలింగ్ కనిపిస్తుంది మూవీలో. సినిమాలో ఆయన చెప్పినట్లు నీ పేరున్నా ప్రవీణ్ అన్న చెప్పినట్లు లాస్ట్ 40 minutes సినిమా అంతా ఒక ఎత్తు. అటు స్టోరీ అయిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. ఇంకా సినిమా మామూలు హీరోని చంపేదే. ఓకే లేసి వచ్చాయి చంద్ర, సునీల్ దాన్ని లేపుతాడు, ఆ సీన్ ఎలివేషన్. లాస్ట్ 40 minutes సినిమాతో ఇంకొక ఎత్తది, అంటే ఇంకొక స్టోరీ రాసేయచ్చు ఆ పాయింట్తో. ఏం లేదా, ఇది పర్ఫెక్ట్. ఎవడు యాక్సెప్ట్ చేయడు, కానీ అక్కడ డౌన్ అయిపోయింది. అంటే ఇంకా సినిమా అయిపోయింది, ఏం రా లాస్ట్లో ఇది లాగుతానని కూడా అనిపించదు. ఫ్లాప్ రా అనే కాన్సెప్ట్లోకి పోయినప్పుడు ఒక 1 millisecond 60 millisecond దాన్ని మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ 40 minutes అఖిల్కి ప్లస్ కాదునా. ఎన్ని కట్టలు తీసుకున్నాడో, ఏడ నేర్చుకున్నాడో, ఎవరిని ఆయన ఐడియల్గా తీసుకున్నాడో కానీ మెస్పరైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. ఓకే అది రివీల్ చేయను, బట్ యాక్షన్ మటుకు రివీల్ చేస్తాను. ఆల్ విల్ సిట్ ఇన్ ద సీట్స్. వాడు ఎవడన్నా కానీ ఎనీ ఫ్యాన్ ఎవరన్నా కానీ నీట్గా కూర్చొని వేస్తాడు.